గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు సెలవు ఇష్టమా? ఆటలు ఆడటం ఇష్టమా? మీకు నిజం చెప్పే అలవాటు ఉందా? సమాధానం చెప్పండి. ఎప్పుడూ నిజం చెప్పాలి. ఎవరిని కొట్టకూడదు. అందరితో ప్రేమగా ఉండాలి కదా! ఇలాగే జీవించిన ఒక గొప్ప మనిషి గురించి ఈరోజు తెలుసుకుందాం. పిల్లలు, మన దేశాన్ని స్వతంత్రం చేయడానికి ఎంతో మంది మహనీయులు కష్టపడ్డారు. వారిలో అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన ఎప్పుడూ సత్యం చెప్పారు, అహింసను పాటించారు, దేశాన్ని ప్రేమించారు. ఆయన గురించి తెలుసుకునే పాఠమే గాంధీ మహాత్ముడు. మరి ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. ఈ చిత్రంలో ఎవరు కనిపిస్తున్నారు? ఆమె గుర్రంపై ఎందుకు ఉన్నారు? ఆమె చేతిలో ఏముంది? ఆమె ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మీకు ఈ చిత్రం ఎలా అనిపించింది? ఇవన్నీ చెప్పండి. పిల్లలు, ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఆమె యుద్ధం చేస్తున్నది. బ్రిటిష్ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. ఆమె ఒక చంటి బిడ్డను ఎత్తుకుని మరీ యుద్ధం చేస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. కానీ ఆయన కత్తితో కాదు, సత్యం మరియు అహింసతో పోరాడారు. సత్యం అంటే నిజం, అహింస అంటే ఎవరిని బాధ పెట్టకపోవడం, స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ, దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటం. మరి మనం ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవాలో తెలుసా? నిజం చెప్పాలి, గొడవలు పెట్టుకోకూడదు, అందరితో ప్రేమగా ఉండాలి, దేశాన్ని ప్రేమించాలి. సరేనా పిల్లలు? ఈ గేయాన్ని బసవరాజు అప్పారావు గారు రచించారు. ఆయన ప్రసిద్ధ తెలుగు కవి. చిన్నపిల్లలకు సులభంగా అర్థమయ్యే గేయాలు రాశారు. దేశభక్తిని పెంపొందించే పాటలు కూడా రచించారు. అందుకే ఆయన తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందారు. పిల్లలు, ఇప్పుడు ఈ గేయాన్ని చక్కగా పాడి వినిపిస్తాను. మీరు శ్రద్ధగా వినండి. తర్వాత మీరు కూడా పాడండి. ది మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువుగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది, అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మ్రోగింది, ప్రణవము గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. పిల్లలు, గేయాన్ని విన్నారు కదా? ఇప్పుడు ఈ గేయంలోని పదాలకు అర్థాలు తెలుసుకుందాం. స్వరాజ్యం అంటే సొంత పాలన, మోక్షం విడుపు విముక్తి, అధర్మం ధర్మం కానిది, కన్ను విప్పగా కన్ను తెరవగా, కన్నుల కట్టింది కళ్ళెదుటే కనిపించింది, ప్రణవం ఓంకారం, జగత్తు ప్రపంచం, కంపించుట వణుకుట, కరములు చేతులు, స్వస్తి శుభం. మరి ఈ చక్కనైన గేయానికి భావాన్ని కూడా తెలుసుకుందాం.
గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కోసం బయలుదేరగా ప్రపంచం ఆనందంతో నవ్వింది. గాంధీ స్వాతంత్ర్య సాధన కొరకు వేగంగా నడవగా భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడినప్పుడు ప్రణవనాదం గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షం చేతికి చిక్కింది. పిల్లలు, ఈ గేయాన్ని విన్నారు కదా. ఇక్కడ ఉన్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి. వినడం, ఆలోచించి మాట్లాడడం. గాంధీ బయలుదేరినప్పుడు జగత్తు ఎలా నవ్వింది? కలకల నవ్వింది, అంటే ఆనందంగా నవ్వింది. ప్రణం అంటే ఏంటి? ఓంకారం. గంట గనగన మోగుతుంది కదా. ఇలా గంటలు ఎక్కడెక్కడ మోగుతాయో చెప్పండి. బడిలో, గుడిలో, చర్చిలో, ఇంకా సైకిల్కి ఉన్న గంట అంటే బెల్, ఇంకా ఫ్యాక్టరీల్లో సైరన్ కూడా మోగుతుంది. మీకు తెలిసిన దేశ నాయకుల పేర్లు చెప్పండి. మనకి ఈ పాఠంలో ఎవరు వచ్చారు? గాంధీ మహాత్ముడు వచ్చారు. ఇంకా చాచా నెహ్రూ, అల్లూరి సీతారామరాజు గారు, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా ఇలా చాలా మంది మన దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇచ్చిన పేరాని చదవడి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి ప్రథమ హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం 565 సంస్థానాలుగా విభజించబడి ఉంది. వీరిలో ఎక్కువ మంది సంస్థానాధీశులు స్వచ్ఛందంగా భారతదేశంలో కలవడానికి అంగీకరించారు. హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ వంటి పెద్ద సంస్థానాధీశులు దేశంలో కలవడానికి అంగీకరించలేదు. పటేల్ గారి చొరవతో జునాగఢ్ దేశంలో విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు. దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన పటేల్ సాహసోపేతమైన నిర్ణయంతో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని 1945 భారతదేశంలో విలీనం చేశారు. ధైర్య సాహసాలకు మారుపేరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అనే బిరుదు పొందారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఎవరు? ఏ గాంధీజీ, బి నెహ్రూ, సి వల్లభాయ్ పటేల్, డి డాక్టర్ అంబేద్కర్. ఆన్సర్ సి. ఏ సంస్థానాన్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు? ఏ జునాగఢ్, బి హైదరాబాద్, సి జమ్మూ కాశ్మీర్, డి పిఠాప్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి, జమ్మూ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు కాబట్టి ఆన్సర్ సి. సర్దార్ పటేల్ కొన్న బిరుదు గుర్తించి 0 చుట్టండి. ఆంధ్రకేసరి, జాతిపిత, చాచాజీ, ఉక్కు మనిషి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఉక్కు మనిషి, కాబట్టి ఆయన బిరుదు ఉక్కు మనిషి. నెక్స్ట్, విలీనం అనే పదానికి అర్థం రాయండి. విలీనం అంటే కలిసిపోవడం లేదా చేర్చుకోవడం. హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారతదేశంలో ఎలా విలీనం చేశారు? సర్దార్ పటేల్ సైనిక చర్య ద్వారా 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. తర్వాత పదజాలం. గేయంలో కింది పదాలు గుర్తించి 0 చుట్టండి. సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో మరికొన్ని రాయండి. ఇక్కడ చూడండి, ఇచ్చిన పదాలేంటి? గాంధీజీ, పోయింది, కంపించి, గడగడ, వణికింది, నడువగా, భూదేవి, చకచక. ఇవి మన ఒకసారి చూద్దామా? సున్నా చుట్టమన్నారు కాబట్టి 0 చూడదాం. నెక్స్ట్, పోయింది, కంపించి, నెక్స్ట్ గడగడ,
నెక్స్ట్ వణికింది. నెక్స్ట్ భూదేవి. నడువగా. నెక్స్ట్ చకచక. అలాగే తర్వాత ఈ అక్షరాలతో మొదలై పదాలు రాయాలి. ఇక్కడ గా ఇచ్చారు, గాలి. పో పోరు. కం కందిరీగ. చ చలిగాలి. గాతో వచ్చే ఒక పదం గాంధీ. ఇదే కాకుండా మీరు ఏదైనా గాతో వచ్చే పదం రాయొచ్చు. పోలీసు. కంచం. చకచక. ఇక్కడ నేను రాసినవే కాదు, మీకు తెలిసినవి ఈ అక్షరాలతో మొదలయ్యి మరికొన్ని కూడా రాయవచ్చు. నెక్స్ట్ వడ. నటన. భూమి. గబగబ. నెక్స్ట్ స్వీయ రచన. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలన్నీ మనకి సాధన పత్రంలో ఉంటాయి కాబట్టి అందులో రాద్దాం. నెక్స్ట్ కృత్యం చూద్దాం. సృజనాత్మకత. మన జెండా చిత్రం గీసి రంగులు వేయండి. జెండా గురించి 4-5 వాక్యాలు రాయండి. ఇక్కడ జెండా చిత్రాన్ని గీసి రంగులు వేయాలి. జెండాకు సంబంధించిన వాక్యాలు చూద్దాం. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. పైన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, కింద ఆకుపచ్చ రంగు ఉంటాయి. జెండా మధ్యలో తెలుపు రంగు, పట్టీపై నీలం రంగులో ధర్మచక్రం ఉంటుంది. ఈ జెండా మన దేశ స్వాతంత్రానికి మరియు గౌరవానికి చిహ్నం. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల రోజున జెండాను ఎగరవేస్తాం. నెక్స్ట్ ప్రశంస. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం కోసం పోరాడాడు కదా. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని నువ్వు ఎలా అభినందిస్తావు? నెక్స్ట్ భాషాంశాలు. కింది పేరాన్ని చదవండి. రవి, మాధురి, గౌతమ్, మీరా, నాగమణి కలిసి శివాలయానికి వెళ్లారు. దారిలో లత, శ్రీను, ప్రియ, హర్షిత కలిశారు. ఆ గుడి దగ్గర జరుగుతున్న జాతర విశేషాలను రవి, మాధురి, మీరా వీరికి వివరించారు. అందరూ కలిసి అక్కడ ఉన్న హోటల్లో అల్పాహారం తీసుకున్నారు. పై పేరాలో వాక్యాల చివర ఉన్న విరామ చిహ్నాన్ని పూర్ణ విరామ చిహ్నం అంటారు. చూడండి, వాక్యం పూర్తయ్యాక ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, దీన్ని పూర్ణ విరామ చిహ్నం అంటారు. ఫుల్ స్టాప్ అని సూచిస్తారు. వాక్యాన్ని చదివేటప్పుడు మధ్యలో కొద్దిగా ఆపి చదువుతాము. అంటే ఇక చూడండి, రవి, మాధురి, గౌతమ్ అని ఆపి చదివాం కదా, మనం చదివింది తెలుస్తుంది కానీ రాసేటప్పుడు తెలియడానికి గుర్తులు వాడతాం. ఏంటి? స్వల్ప విరామ చిహ్నం, దీన్నే కామ అని అంటారు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ఫుల్ స్టాప్, కామ, విరామ చిహ్నం ఉంచండి. చూడండి, గీత పాఠశాలకు వెళ్ళింది. ఇక్కడ వాక్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం రాయాలి. రెండోది, అమ్మ బజారులో వంకాయలు. మనం కొద్దిగా ఆగాం కదా, స్వల్ప విరామం తీసుకున్నాం. అలాగే బీరకాయలు, బెండకాయలు కొనింది. ఇక్కడ వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉంచాలి. తర్వాత ప్రాజెక్ట్ పని. మన దేశ గొప్పతనం తెలిపే ఏవైనా పాటలు, గేయాలు, కవితలు సేకరించి రాయండి, ప్రదర్శించండి. వీటిని సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. నెక్స్ట్ దీనిని కూడా తెలుసుకోండి. దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం. చూడండి, ఇక్కడ ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది? గాంధీ మహాత్ముడు ఉప్పుని సేకరిస్తున్నారు కదా. చూడండి, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. దీనినే దండి సత్యాగ్రహం అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద పన్నును వేసినందుకు నిరసనగా గాంధీజీ 1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు వేలాది మందితో కలిసి పాదయాత్ర చేశారు. గుజరాత్లోని దండి వద్ద ఉప్పును తయారు చేశారు. అందుకే దీనిని దండి సత్యాగ్రహం అని పేరు. చూడండి, అప్పట్లో మన దేశంలో పండించి ఉప్పు కూడా డబ్బులు వసూలు చేసేవారు. దాన్నే పన్ను అంటారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి దానికి వ్యతిరేకంగా వేలాది మందితో గాంధీ మహాత్ముడు దండి అనే ఒక గుజరాత్లోని ఒక ప్రదేశంలో ఒక పాదయాత్ర మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు చేశారు. దీన్నే దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం అని అంటారు. నెక్స్ట్ పాడుదామా? తేనెల తేటల మాటలతో. తేనెల తేటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా.
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఈ గేయాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రచించారు. ఈయన 29/5/1944 జన్మించారు. 25/7/2019 మరణించారు. ఈయన కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి. లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశారు. మరి చదువుదాం. దేశ నాయకుడు నిజాయితీ. లాల్ బహదూర్ శాస్త్రి స్వతంత్ర భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. మొదటగా జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. దేశంలో అతిపెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మొదటి రైల్వే మంత్రిగా చరిత్రలో నిలిచారు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయన మొదటగా జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మొట్టమొదటి రైల్వే మంత్రిగా చరిత్రలోకి నిలిచారు. 1956 నవంబర్లో తమిళనాడులోని అరియలూరు సమీపంలో ఒక ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ చర్యకు పార్లమెంట్ మరియు దేశం ఆయన్ని ఎంతో ప్రశంసించాయి. 1956లో నవంబర్లో తమిళనాడులో ఒక ఘోరమైన రైలు ప్రమాదం జరిగిందట. అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆ చర్యకు అందరూ ఆయన్ని అభినందించారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. ఇల్లంతా చీకటిగా ఉంది. ప్రభుత్వ సొమ్ము ఉపయోగించుకుని తన సొంత ఇంటికి కరెంటు బిల్లు చెల్లించడం ఇష్టం లేక బిల్లు కట్టలేదు. అందుచేత వారింటికి కరెంటు సప్లై ఆపేశారు. దానికి కారణం అడిగితే ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఒక పార్లమెంటు సభ్యునిగా, మంత్రిగా నేను అవసరమైన సమయం పనిచేయాలి. నా సొంత ఇంటి కోసం ఆదా చేయడానికి తగినంత సమయం వెచ్చించలేదు, ఎక్కువగా సంపాదించలేదు అని తెలిపారు. చూసారా ఎంత గొప్ప నాయకుడైనా. రాజీనామా చేసిన తర్వాత అంటే ఇంకా ఆయన పదవిలో లేరు కాబట్టి తనకి ప్రభుత్వ సొమ్ముని ఉపయోగించుకొని ఇష్టం లేక ఆయన గవర్నమెంట్ ఇచ్చే అన్ని సదుపాయాల్ని వదిలేశారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. సరిహద్దుల్లోకి వెళ్లి సైనికుల్లో ఉత్సాహం నింపి దేశాన్ని నడిపించారు. అతని నినాదం జై జవాన్ జై కిసాన్. యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ యుద్ధం తాష్కెంట్ ఒప్పందం ద్వారా పూర్తయింది. వారు అనేక సంవత్సరాల పాటు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికి పేదరికంలో ఉన్నారు. ప్రభుత్వ ధనంతో కొత్త కారును కొనుక్కోవచ్చు, కానీ ఆయన ఒక పాత కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. దానికి వాయిదాలు చెల్లిస్తూ ఉండేవారు. అతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యులు.
ఆ సంస్థ సభ్యులు తమ సొంత ఆస్తులు పెంచుకోకూడదని ప్రజాసేవకులుగా ఉండాలని కోరారు. మూర్తీభవించిన నీతి నిజాయితీలకు లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలువెత్తు ఉదాహరణగా చెప్పవచ్చు. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. ఆయన సొంత కారును కూడా కొనుక్కోలేదు. అంటే మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో తను ఏమీ ఉపయోగించుకోలేదు. తీసుకున్న కారు కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేవారు. ఎంత గొప్ప నాయకులు ఈ రోజుల్లో చూడడం అయితే చాలా కష్టమే. పిల్లలు, ఇక ఈ పాఠంలో చివరి అంశమైన నేనేమి నేర్చుకున్నాను దీని గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు పాఠాన్ని చక్కగా విన్నందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.